ఒక సుందర పిచ్చై, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్ గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్ లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారు ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్ లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని, స్టార్టప్ ఎకో సిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్ గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.